శ్రోతలకు నమస్కారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం 50,65,345 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 140 కోట్ల మంది ప్రజల ఆశలు నెరవేర్చే పద్దు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారన్నారు. వివిధ రంగాలకు బడ్జెట్లో జరిగిన కేటాయింపులపై వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం యామినీ శర్మ గారు. నమస్కారం. యామినీ గారు, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ను మనం ఏ విధంగా చూడొచ్చంటారు? శ్రీమాత్రే నమః, వందే మాతరం. మనం గడిచిన 5 సంవత్సరాల నుంచి బడ్జెట్ని చూస్తుంటే గనక వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుకూలంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం అట్లాగా బడ్జెట్ని తయారు చేసుకుంటూ ఉన్నాము. కానీ ఈ పర్టికులర్ బడ్జెట్ మటుకు ఒక గేమ్ చేంజర్ అనే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పటి వరకు పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఇచ్చినటువంటి బడ్జెట్లలో ఎలొకేషన్స్ ఏవైతే చేశారో వాటి ఇచ్చిన హామీలు అంటే కంప్లీట్గా బడ్జెట్ని యూటిలైజ్ చేసుకోవడమే కాకుండా ఈసారి అంటే 4 పిల్లర్లు ఏవైతే అనుకుంటున్నారో పేదలు, మహిళలు, యువత, రైతులు వీరందరికీ సమాన ప్రాధాన్యతనిస్తూ అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ముఖ్యమైన రంగాల్లో కూడా ప్రతి రంగము అభివృద్ధి చెందాలి అని చెప్పని, అలాగే కేవలం పేదలు మాత్రమే కాకుండా 50% పైగా ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలు వారి ఆదాయాన్ని కూడా పెంచే విధంగా, ఉపాధిని మరింత పెంచే విధంగా, వచ్చిన ఆదాయాన్ని ఆదా చేసుకునే విధంగా కూడా ఈ బడ్జెట్ని మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ రోజున దేశ ప్రజలందరూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఎంతో కష్టపడి వారు సంపాదిస్తున్నటువంటి ఆదాయంలో అసలు మిగులు అనేది లేకుండా పెరిగిపోయినటువంటి ఖర్చులు కానీ, లేదంటే మారుతున్న జీవన ప్రమాణాల దృష్ట్యా, వాళ్ళ లైఫ్ స్టైల్ దృష్ట్యా కూడా మధ్యతరగతి ప్రజలు అటు ఇటుగా ఇబ్బందులు పడుతూనే వస్తున్నారు, ప్రభుత్వాలు ఎంత ఆసరాన్ని ఇస్తున్నప్పటికీ కూడా. కానీ ఈ బడ్జెట్కి వచ్చేటప్పటికి వాళ్ళకి 12.75 లక్షల రూపాయల లోపు ఆదాయం వచ్చిన వారికి అసలు ఆదాయ పన్ను లేనే లేదు. ఇది ఎంత పెద్ద ఊరటంటే ఇప్పుడు మనం చూస్తాం, దాదాపుగా 12 లక్షలు అంటే నెలకి 1,00,000 రూపాయలు అనుకోవచ్చు. ఆ 1,00,000 రూపాయల సంపాదన లోపలే ఉంటారు. కనీసం 10 మందిని తీసుకుంటే అందులో 4-5 ఈ కేటగిరీ కిందకే వస్తారు, లేదా 6 మంది 7 మంది కూడా ఉంటారు. అటువంటి వారందరికీ కూడా ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది ఇది. ఇక్కడ మనం ఇంకొకటి, ప్రజలకి భారం తగ్గింది, కానీ కేంద్ర ప్రభుత్వానికి దాదాపుగా ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల భారం పెరిగింది. ఇందులో నిర్మలా సీతారామన్ గారు అన్నది ఒక విషయం ఏంటంటే, మనం గుర్తు చేసుకుంటే ఎందుకు ఇంతటి పెద్ద డెసిషన్ తీసుకున్నారు, ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ విధంగా స్పందించారు అని చెప్పనంటే, 2024 జూలైలో కొత్త ఆదాయ పన్ను డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పని ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆదాయ పన్ను చట్టాన్ని మార్చడం అంటే ఇంత కోట్ల మందిని కదిలించడమే అవుతుంది, అంటే మోరార్లెస్ అందరినీ. కానీ దానికి ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక కావాలి. ఏదో తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా చాలా పకడ్బందీగా ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలి. ఆ క్రమంలోనే మధ్యతరగతి ప్రజలకి లేదా సామాన్య ప్రజలకి ఊరటనిచ్చే విధంగా ఇది తీసుకున్నటువంటి మొదటి నిర్ణయం. ఎందుకంటే కొత్త ఐటీ పాలసీని చూస్తే కనుక సింప్లిఫైడ్ వర్షన్, అంటే ప్రజలు ఎవరైతే పన్నులు కడుతున్నారో వారికి సులభతరం చేయడంతో పాటు అటు ప్రభుత్వం ఆదాయానికి పెద్దగా ఇబ్బంది లేకుండానే ఈ కొత్తగా చట్టాన్ని తీసుకురావాలనే చర్యలు జరుగుతున్నాయి. అందులో అతి కీలకమైనటువంటి ఆదాయ పన్ను 12.75 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మినహాయింపు. ఇదే కాకుండా సీనియర్ సిటిజన్స్ ఏదో ఉద్యోగాలు చేసుకుంటారు, ఆ తర్వాత వచ్చే పెన్షన్ల పైన ఎక్కువగా ఆధారపడి ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లు ఉంటారు. వారికి మొన్నటి వరకు 50,000 రూపాయలు పైన ఉంటే టీడీఎస్ పడేదన్నమాట. ఇప్పుడు దాన్ని 1,00,000 రూపాయలకు సవరించడం జరిగింది. ఇది కూడా చాలా పెద్ద ఊరట వారికి. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉన్న వాళ్ళు, లేదా ఆదాయం వచ్చేటటువంటి వారు, ఇతరత్ర ఇది కూడా సీనియర్ సిటిజన్లందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఇంకొక పక్క చూస్తే ప్రధానమంత్రి గారు మొదటి నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన చాలా ఎంఫసైజ్ చేశారు. భారతదేశము సప్లై చైన్ మేనేజ్మెంట్లో ప్రపంచానికే నెంబర్ 1 లాగా ఉండాలి, ఒక నోడల్ ప్లేస్ లాగా ఉండాలి అనేది ప్రధానమంత్రి గారి కోరిక. అంటే మన దేశానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక నేషనల్ హైవే ఉందనుకుందాం. నేషనల్ హైవేని అందరూ
రోడ్డు పైన వెళ్ళడం గురించి ఆలోచిస్తారు కానీ నేషనల్ హైవే ఉన్న చుట్టుపక్కలంతా కూడా అంటే దాన్ని ప్యారలల్గా లోకల్ ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. నేషనల్ హైవే పక్కన చిన్న చిన్న హోటళ్ళు వస్తుంటాయి, రెస్టారెంట్లు వస్తుంటాయి, ఇతరత్ర రియల్ ఎస్టేట్ పెరుగుతూ ఉంటుంది. మనం చూస్తుంటాం కదా హైవే పైన వెళ్తే. ఇలా లోకల్ ఎంప్లాయ్మెంట్ విస్తృతంగా పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి కనెక్టివిటీ పెరుగుతుంది. ఊర్లలో పండించేటటువంటి పంట దగ్గర నుంచి తయారు చేసేటటువంటి బొమ్మల వరకు కూడా దానికి రోడ్ కనెక్టివిటీ బాగుంది అనుకోండి, అవి రోడ్లో ఫాస్ట్గా వెళ్తాయి, ప్లస్ పోర్ట్కి కనెక్ట్ అవుతాయి ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఇలాగా వీటన్నిటి లాజిస్టిక్స్కి కనెక్ట్ అవుతుంది. అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెట్టే ప్రతి రూపాయి లోకల్ ఎంప్లాయ్మెంట్కి అటు దేశానికి ఆర్థికంగా ఉపయోగపడే విధంగానే ఉంటుంది. కాబట్టి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా చాలా ఫోకస్ చేశారు. ఈసారి బడ్జెట్లో కూడా దానికి తగినట్టుగానే చాలా ఎక్కువగా నిధులు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఈసారి ఎంఫసైజ్ చేసింది ఏంటంటే నౌకా నిర్మాణానికి, షిప్ బిల్డింగ్ అంటాం. షిప్ బిల్డింగ్ అండ్ టూరిజం అనేది ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తుంది. టూరిజానికి సంబంధించి ప్రతి రాష్ట్రంలోనూ టూరిజం శాఖ ద్వారానే పెద్ద పెద్ద హోటల్స్ కట్టాలి, హాస్పిటాలిటీ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి అనేది ఒకటైతే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని దేశంలో అన్ని రంగాల్ని ముందుకు తీసుకొని వెళ్ళడం అనేది కూడా ఈ బడ్జెట్లో, అంటే అన్నిటికీ, ఇటు సంక్షేమానికి, అటు అభివృద్ధికి, ఇటు టెక్నాలజీకి, ఇంకొక పక్క ఉపాధి కల్పనకి, స్వయం ఉపాధికి, మరో పక్క వ్యవసాయ రంగానికి. ఇప్పుడు దాదాపు వ్యవసాయ రంగానికి 1,71,000 కోట్ల రూపాయలని ఇవ్వడం జరిగింది. అలానే హోంశాఖకి 2.33 లక్షల కోట్ల రూపాయలని ఇచ్చారు. విద్యకి సంబంధించి లాస్ట్ టైం కంటే కూడా ఇప్పటికీ ఇంకా బాగా అలొకేషన్స్ జరిగాయి బడ్జెట్లో. రవాణాకైతే కనుక ఏకంగా ఇందాక చెప్పినట్టుగా ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ కనెక్టివిటీకి 5,48,000 కోట్ల రూపాయలని బడ్జెట్ని ఇవ్వడం జరిగింది. రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధికి 2.44 లక్షల కోట్ల రూపాయలని ఇవ్వడం జరిగింది. ఆరోగ్యానికి కూడా ఈసారి చాలా పెద్దపీట వేస్తూ, అంటే నేషనల్ హెల్త్ మిషన్కి కానివ్వండి, లేదంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి, పిహెచ్సిలు అంటాం కదా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటిని బలోపేతం చేయడం కానీ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. పట్టణాభివృద్ధికి కూడా ఇంతకుముందు అమృత్ పథకం ఉండేది. అమృత్ 1.1, తర్వాత అమృత్ ఇప్పుడు 2.0 అని ఇచ్చారు. దాని ద్వారా 1,00,000 లోపు జనాభా ఉన్నటువంటి జిల్లాలకి ప్రత్యేకమైన నిధులు, 1,00,000 పైబడినటువంటి జిల్లాలకి కొంత ప్రత్యేకమైనటువంటి నిధులు, ఐటీ టెలికాం సెక్టర్కి కూడా దగ్గర దగ్గర 95,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వడం. ఇలాగా అన్ని రంగాలకి కూడా మన వికసిత్ భారత్ సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ని తయారు చేయడం జరిగింది. యామిని గారు, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదుగుతున్న సమయంలో దేశంలో అతి ముఖ్యమైన పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతవరకు దోహదపడుతుందంటారు? ఏదైతే మనం పారిశ్రామిక అభివృద్ధి అనుకున్నామో దాంట్లో ఒక్కొక్క రంగానికి సంబంధించి కూడా, ముఖ్యంగా సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో, సేవల రంగం కానీ, ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి కానీ, ఇప్పుడు ఎంఎస్ఎంఈ తీసుకుంటే దానికి కూడా చాలా పెద్ద ఎత్తున ఉపశమనాన్ని కలిగించే విధంగా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, దీంట్లో పారిశ్రామిక అభివృద్ధి జరగాలనంటే ముందుగా ఉండాల్సింది దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎవరైనా ఇండస్ట్రీ పెడతారు, కానీ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అన్ఇంటరప్టెడ్ పవర్ ఉండాలి. అలానే మంచి అప్రోచ్ రోడ్స్ ఉండాలి. అంటే ఏదైనా కనెక్టివిటీ, హైవే కానీ పోర్ట్కి కానీ ఏదైనా కనెక్టివిటీ ఉండాలి. సఫిషియెంట్ వాటర్ ఉండాలి. ఇలా వాటికి సంబంధించి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి కీలకంగా పనిచేస్తాయి. అటువంటి వాటిల పైన కూడా దృష్టి పెట్టి మరి ఎంఎస్ఎంఈ రంగానికి కానివ్వండి, ఇటు ఇండస్ట్రీ పరంగా అన్ని సెక్టర్ వాళ్ళకి ప్యాకేజీలాగా కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ బడ్జెట్లో మనం చూస్తే, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దీంట్లో అంతర్గతంగా కూడా భాగమై ఉంటుంది. కాబట్టి దానిపైన ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి చాలా పెద్దపీట వేశారు. ఇవన్నీ కూడా పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడే విధంగానే ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని కలిపి ఇవ్వడం జరిగింది. అలానే మనకి ఎంఎస్ఎంఈకి సంబంధించి కూడా ఒక్క ఎంఎస్ఎంఈ సెక్టరే 7.5 crore అంటే ఉద్యోగాలను కల్పిస్తున్నాయి ఇప్పటికి. దానికి సంబంధించి కూడా ఇప్పుడు 2 times ఇంకా పెంచారు. అంటే వారికి ఇస్తున్నటువంటి ఏదైతే క్రెడిట్ అంటామో, లిమిట్ అంటున్నామో, ఆ రుణ సదుపాయాన్ని పెంచారు. ఇప్పుడు గడిచిన 5 ఏళ్ళలో మనం చూస్తే కనుక 1.5 లక్షల కోట్లని ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాన్ని కూడా పెంచారు. అంటే 10 కోట్ల వరకు కూడా క్రెడిట్ గ్యారంటీ అంటారు ఎంఎస్ఎంఈ కంపెనీకి ఇచ్చేది. అలానే స్టార్టప్స్కి మనం చూసుకుంటే కనుక ఓన్లీ ఒక 1% ఫీ తోటి 20 కోట్ల వరకు కూడా స్టార్టప్లకి ఇప్పుడు ప్రభుత్వం చేయూతనిస్తుంది. 27 సెక్టార్లలో కూడా ఇప్పుడు స్టార్టప్స్కి ఇలా 20 కోట్ల వరకు రుణ సదుపాయాన్ని పెంచారు వాళ్ళు. పారిశ్రామిక వృద్ధికి డెఫినెట్గా ఇది చాలా మంచి ఊతాన్ని ఇస్తుంది బడ్జెట్.
యమ్ని గారు, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా సేవల రంగాన్ని మన ఆర్థిక మంత్రి అభివర్ణించారు. మరి సేవల రంగాన్ని మరింత విస్తృతం చేయడం కోసం ఎటువంటి ప్రతిపాదనలు బడ్జెట్లో చేయబడ్డాయంటారు? ఒకటి సర్వీస్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి సేవల రంగం ఈ రోజున ప్రపంచం మొత్తము భారతదేశం వైపే చూస్తోంది. ఎందుకంటే భారతదేశంలో దాదాపుగా 40% పైగా యువత ఉన్నారు. మరీ ముఖ్యంగా అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు మన దేశానికే ఉన్నాయి. అందుకని ఈ రోజున చాలా అడ్వాన్స్డ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వారందరూ ఇబ్బంది పడుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్‌లో కానివ్వండి, సర్వీస్ సెక్టార్‌లో కానీ. మన భారతదేశానికి వచ్చేటప్పటికి మొదటి నుంచి కూడా బాగా ఐటీ లేదంటే హాస్పిటాలిటీ కానివ్వండి, పర్యాటక రంగం ఇవన్నీ కూడా సేవల కిందకే వస్తాయి మనకి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే డైరెక్ట్ ఒక వస్తువుని ఏదైనా మనం తయారు చేయడం, తయారు చేసి అమ్మడం. కానీ ఆ మిగతా సర్వీసెస్ ఏదైతే ఉంటున్నాయో ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి కానివ్వండి, లేదంటే పర్యాటకానికి సంబంధించి కానీ, ఐటీకి సంబంధించింది కానీ, లేదా ఎలక్ట్రానిక్స్‌లో కూడా సేవలకు సంబంధించి అంటే ఇప్పుడు మనకి కస్టమర్ కేర్ సర్వీస్‌లని కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా సేవల రంగానికే వస్తాయి. వాటన్నిటికీ చాలా విస్తృతంగా ఎందుకంటే ఇక్కడ అపారమైనటువంటి అవకాశాలు భారతదేశంలో ఉన్నాయి. ఈ సేవలకు సంబంధించి ఎక్కువగా స్టార్టప్లు కూడా ఉన్నాయి. యాక్చువల్‌గా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్‌లో కంటే కూడా ఈ రోజున సేవల రంగంలోనే స్టార్టప్స్ ఎక్కువగా ఉన్నాయి. రకరకాల ఆవిష్కరణలతో వస్తున్నారు. ఇప్పుడు సేవల రంగానికి ఉదాహరణకి యాప్ బేస్డ్ ఐటీ అనుకుంటే గనక ఇంటికి నచ్చిన కావాలనుకున్న ఫుడ్ ఇంటికి వస్తుంది. ఒక నిమిషం ఇలా మనం ఒక యాప్‌లో నొక్కితే కావాల్సిన ఆహారం వస్తుంది. ప్రపంచం అంతా అరచేతిలోనే కనిపిస్తుంది. అరచేతిలోనుంది. మందులు కూడా ఇవాళ రేపు ఏదైనా ఫార్మసీ ఇది కూడా మనం ఆన్‌లైన్‌లో చూసుకొని చేయొచ్చు. ఇంటికి కావాల్సిన సరుకులు కూడా 10 నిమిషాలు యాప్‌లో పెట్టుకుంటే వస్తాయి. కూరగాయలు మన ఇంటి ముందుకు వస్తున్నాయి. ఇదంతా కూడా సేవల రంగం కిందకే వస్తుంది కంప్లీట్‌గా. ఈ రోజున బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ కూడా చూడండి మీరు. ఎన్నో రకాల మనకి యూపీఐ యాప్‌లు వచ్చాయి. అంటే మన ప్రభుత్వానికి సంబంధించి భీమ్ యాప్ కానివ్వండి, ఇన్సూరెన్స్‌కి సంబంధించి కానివ్వండి, ముఖ్యంగా ఇలాంటివన్నీ ఇంకొకటి కాదు. చాలా విస్తృతమైన సేవల రంగం. వీటన్నిటిలో కూడా స్టార్టప్స్ బాగా వస్తున్నాయి. మన దేశ ప్రజలకే కాకుండా విదేశాలకు కూడా అవి తమ సహకారాన్ని అందిస్తున్నాయి సేవలని. ఈ రంగానికి మరింతగా స్టార్టప్స్‌కి రాబోయే కాలంలో ఇంకా ఉత్పాదన పెంచే విధంగా అంటే వారి యొక్క పనితీరు కూడా పెరిగే విధంగా ఈ బడ్జెట్‌లో వారు ఎలకేట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 3 ఇయర్స్‌లో భారతదేశమే సేవల రంగానికి నెంబర్ 1 స్థాయిలో, ఇప్పుడు నెంబర్ 2 స్థాయిలో ఉంది కాస్త నెంబర్ 1 స్థాయిలోకి ఎదుగుతుందన్నాను సందేహమే లేదు అసలు. యామిని గారు, రక్షణ రంగ అభివృద్ధికి గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. మరి ఈ బడ్జెట్లో కూడా అధిక కేటాయింపులు రక్షణ రంగానికి ఇచ్చారు. మరి రక్షణ రంగ బలోపేతానికి, స్వయం ప్రతిపత్తికి ఈ బడ్జెట్ ఏ విధంగా సహాయపడుతుందంటారు? అత్యంత కీలకమైనటువంటి రంగము ఒకటి మన డిఫెన్స్ సెక్టర్. ఇప్పటికే భారతదేశము చాలా భూభాగాన్ని కోల్పోయింది. రకరకాలుగా చొరబాట్లు, అలాగే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని మరొక పక్క బయట నుంచి దేశాల నుంచే కాకుండా అంతర్గతంగా కూడా ఈ దేశాన్ని అస్థిరపరచాలి అని చెప్పని ఈ దేశం పైన రకరకాల దాడులు చేస్తూ ఇప్పుడు మనం చూడండి రైల్వే ట్రాక్ల పైన ఒక రకమైనటువంటి దాడులకి దిగడం మొదలు పెట్టారు. రాళ్ళు పెట్టి, సైకిళ్ళు పెట్టి, వస్తువులు పెట్టి రైళ్ళని పడేయాలని చెప్పని. ఇలాగా బయట నుంచి ఆలోచన చేస్తున్నటువంటి విచ్ఛిన్నకారులు దేశం లోపల కూడా చొరబడి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, భారతదేశం ఎదగకూడదు అనేది రకరకాల కుట్రలు జరుగుతున్నాయి. మరొక పక్క వేరే దేశాల్లో యుద్ధాలు కూడా జరుగుతున్నాయి, ఇంకొక దేశానికి ఇంకొక దేశానికి. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే భారతదేశం సైనిక పరంగా చాలా పటిష్టంగా ఉంటుంది. ఈ పర్టికులర్ కేంద్ర బడ్జెట్లో దగ్గర దగ్గర 6.81 లక్షల కోట్ల రూపాయలని రక్షణ రంగానికి ఇచ్చారు. ఆర్మీ కానీ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, నావీ కానీ మనకి మిగతా రక్షణ దళాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక నిధిని వారికి ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ రంగానికి సంబంధించినంటే ఇదివరకు మనం దాంట్లో పెట్టే చిన్న బోల్ట్ నుంచి కూడా దిగుమతి చేసుకునే వాళ్ళం. అన్ని పక్క దేశాల నుంచి దిగుమతి, అసలు సరైనటువంటి ఎక్విప్మెంట్ మనకి మిసైల్స్ ఇట్లాంటివి ఉండేవే కాదు. కానీ ఈ రోజున చూస్తే ప్రపంచమే అబ్బురపడేంతలాగా డిఫెన్స్ రంగంలో మనమే మేక్ ఇన్ ఇండియా భాగంలో ఇక్కడ తయారు చేస్తున్నాం. ఇంకా చాలా దేశాలకి మనమే ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తున్నాం. అంతటి స్థాయికి ఆత్మనిర్భర్ భారత్లో డిఫెన్స్ సెక్టర్ అనేది ఎదగడం జరిగింది గడిచిన 10 సంవత్సరాల్లో. అదే దృష్టిలో ముందుకి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున అంటే దాదాపుగా మనకి 6.8 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం వల్ల ఒకటి మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ ద్వారా భారతదేశంలోనే అత్యాధునటువంటి మనం చూసాము విమానాలు కూడా తయారు చేసుకుంటున్నాం.
విమానాలు కానీ, నౌకలను కానీ, అంటే యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో యుద్ధ నౌకల్ని కానీ, మిసైల్స్ని కానీ, ఇటువంటివన్నీ తయారు చేసుకుంటున్నాము. సో ఈ బడ్జెట్ ఈ కేటాయింపు చాలా మంచి ఆసరాగా ఊతన్నిస్తుంది దీనికి. మేడం, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైనదిగా భావించే వ్యవసాయ రంగానికి ఎటువంటి కేటాయింపులు చేశారు? వ్యవసాయ రంగానికి వచ్చేటప్పటికి అన్నిటికంటే ఎక్కువగా కేటాయింపు జరిగిందండి. 1.7 లక్షల కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇదివరకు అసలు అంటే వ్యవసాయం అనేది చాలా పెద్ద టాపిక్. మనం చూస్తే గనక చాలా విస్తృతమైంది. ఒకటి, పంట పండించుకోవడానికి సరైనటువంటి అవకాశాలు ఉండేవి కాదు. రెండోది, సరైనటువంటి ఎరువులు కూడా ఇచ్చేవి కాదు. ఆ ఎరువులు నాణ్యమైన వాడాలి అంటే వారికి చాలా ఆర్థిక భారంగా ఉండేది. కానీ నరేంద్ర మోదీ గారు ఒక్కొక్క 50 కేజీల యూరియా బ్యాగ్ను మనం కనుక తీసుకుంటే దానిపైన 1350 రూపాయలకి పైగా రైతుకి సబ్సిడీ ఇస్తున్నారు. వారికి 256 రూపాయలు పడుతుంది అంతే, ఒక 50 కేజీల ఎరువుల బస్తా, మంచి యూరియా బస్తా. అదే కాకుండా సరే పంట ఇంత కష్టపడి పంట పండిస్తారు, కానీ దాన్ని అమ్ముకోవడానికి కూడా మార్కెట్ యార్డ్లలో కూడా మంచి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఉండేది కాదు. అందుకని ఇప్పుడు ఈనామ్ అనేది కూడా తీసుకొని వచ్చారు. మనకు తెలుసు, ప్రతి మార్కెట్ యార్డ్లో కూడా ఈనామ్ అంటే రైతు పండించిన పంటకి మంచి గిట్టుబాటు ధర తీసుకొని రావడం అనేది, ఎక్కడైనా అమ్ముకోవచ్చు, దేశంలో ఎక్కడికైనా అమ్ముకునేటటువంటి వీలును కల్పిస్తూ ఉండడం అనేది. ఈ బడ్జెట్లో ఏం చేశారంటే పండించిన పంటని పంచాయతీ లెవెల్లోనే గోడౌన్స్లో నిల్వ చేసుకునేటటువంటి సదుపాయం కోసం కూడా, అలాగే దేశవ్యాప్తంగా పంటలు దిగుమతి సరిగ్గా లేనటువంటి 100 జిల్లాలని ఎంపిక చేసుకొని ఆ 100 జిల్లాలకు కూడా ప్రధానమంత్రి ధనధాన్య యోజన అనే పథకం కింద ఇప్పుడు ఆ జిల్లాలని తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఇచ్చేవారో ఆ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా లిమిట్ పెంచారు ఈసారి. అలానే కేవలం రైతులకి ఏంటంటే పప్పు ధాన్యాలు, మిల్లెట్స్ అని అంటాం కదా, అవేమీ లేకుండా బియ్యము, గోధుమలు, దీనిపైనే అత్యధికంగా అవే పండించే వాళ్ళు మళ్ళీ గిట్టుబాటు ధర రాలేదు అని చెప్పని అంటే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితిలో ఉండేవారు. అది పోయి ఇప్పుడు మిల్లెట్స్ వైపు కూడా భారతదేశంలో ఉన్నటువంటి రైతులను మళ్లించి ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్స్కి ప్రాముఖ్యతని తీసుకొని వచ్చారు భారత ప్రధానమంత్రి గారు. భూసారానికి సంబంధించి భూ డిజిటల్ రికార్డ్స్ని, వాళ్ళ పొలం హద్దుల్ని కూడా, పొలం రైతులు చాలా నష్టపోతూ ఉంటారు ఆక్రమణలకు గురైపోయి, అటువంటి వారందరికీ డిజిటల్ రికార్డ్స్ చేయడము, పంటలు పండినడానికి ఇన్సూరెన్స్లు ఇవ్వడము, ఇటువంటివన్నీ కూడా ఈసారి కేంద్ర బడ్జెట్లో బాగా ఎక్కువ శాతము అలొకేషన్ చేశారు. యామిని గారు, మహిళా సాధికారత, మానవ వనరుల అభివృద్ధి దిశగా ఈ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు జరిగాయంటారు? ఇప్పుడు 4.49 లక్షల కోట్ల రూపాయలని మహిళలు, బాలికల సంరక్షణ కోసం నరేంద్ర మోదీ గారి బడ్జెట్ అంటే ప్రభుత్వము ఈ బడ్జెట్లో అలొకేట్ చేసింది. పోయిన సంవత్సరం కూడా చూస్తే 3.7 లక్షల కోట్లే ఉండేది. ఈసారి ఏకంగా 4.5 లక్షల కోట్లకి మహిళా సంక్షేమం కోసం పెంచారు. దీంట్లో ఏంటంటే మహిళా సంక్షేమం అనగానే కేవలం మనకి మహిళా శిశు సంక్షేమ శాఖనే గుర్తొస్తుంది. అలా కాకుండా 49 మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు, అంటే రూరల్ డెవలప్మెంట్ ద్వారా ఇప్పుడు నరేగా ఉంది, లేదంటే ఇందాక చెప్పినట్టుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వారికి, అలానే ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అని ఇచ్చారు, సోలార్ ప్యానెల్స్, మహిళలకి డ్రోన్లు ఇస్తున్నారు. వ్యవసాయంలో వారు సొంతంగా డ్రోన్ ట్రైనింగ్ తీసుకొని ఆ డ్రోన్ల నుంచి ఆదాయాన్ని సంపాదించుకోవడం కోసమని, అలాగే ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఉన్నటువంటి వారికి. ఇదే కాకుండా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా కూడా మళ్ళీ మహిళలకి చేతి వృత్తుల్లో కూడా, దాంట్లో కూడా మహిళలకి సంక్షేమం కోసం అని అనుకోండి, వారి ఉపాధి కోసం అనుకోండి. ఇవే కాకుండా ఇంటర్నల్గా 1 స్టాప్ సెంటర్స్ కోసము, అలాగే మహిళలు వర్కింగ్ విమెన్ కోసము, వారి పిల్లల కోసం, పీడిత మహిళలు ఎవరైతే ఉంటారో వారికి సమర్థ అనే పథకం ద్వారా, సంబాల్ అనే పథకం ద్వారా, అలాగే మాతృవందన యోజన, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వారికి పౌష్టికాహారాన్ని అందించడం కోసం, ఇట్లా ఓవరాల్గా చూస్తే మొత్తం మీద 4.49 లక్షల కోట్ల రూపాయలని సంక్షేమానికి అందించడం అనేది చిన్న విషయం కాదు. గిరిజనులకు కూడా 2014లో కేవలం 4,490 కోట్లు ఉండేది వాళ్ళకి బడ్జెట్లో, అప్పటి బడ్జెట్లో. ఇప్పుడు అది 231% పెరిగి ఈసారి వారికి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలని కేవలం గిరిజనుల యొక్క సంక్షేమం, అభివృద్ధి కోసం ఇచ్చారు. విద్యకు కూడా, దీంట్లో కూడా మనం చూస్తే 6.22 వృద్ధి శాతంతో విద్య కూడా దాదాపుగా 1,28,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా
గవర్నమెంట్ ఫ్రీగా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా పాఠశాల స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా కానీ ఇటువంటి టెక్నాలజీ నేర్పించబోతున్నారు. అలాగే 50,000 అటల్ థింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పని ప్రభుత్వ పాఠశాలలో పెట్టబోతున్నారు. ఇవన్నీ కూడా చిన్నపిల్లలు వాళ్ళకి క్రియేటివిటీ పెంచడం కోసం అని చెప్పని. ఐఐటీల్లో కూడా మనం చూస్తే 10,000కి పైగా ఫెలోషిప్స్ని ఇస్తున్నారు రీసెర్చ్ ఓరియంటెడ్ దానికోసమని. అలానే 5 జాతీయ స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ని 5 ఏర్పాటు చేయబోతున్నారు. దాని ద్వారా ప్రపంచంలో వేరే దేశాల్లో అవసరం ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే అవసరం ఉంటాయి, ఇండస్ట్రియల్ స్కిల్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ కానీ, లేదా ఇందాక అనుకున్న సర్వీస్ సెక్టర్కి సంబంధించినవి ఈ 5 నేషనల్ వాటిల్లో కూడా నేర్పిస్తారు. ఆ నేషనల్ స్కిల్స్ సెంటర్లో కూడా ఏఐ సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కూడా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని పెట్టారు. మన సంపద ఏదైతే జ్ఞాన సంపద ఉందో అలాంటివి అంటే వేదాలకు సంబంధించి కానివ్వండి, ఉపనిషత్తుకి సంబంధించినటువంటి 1,00,000 మాన్యుస్క్రిప్ట్స్ అంటాం కదా, అటువంటివి ఆ మాన్యుస్క్రిప్ట్స్ని పదిలపరచడం కోసం జ్ఞాన భారతం అనే ఒక పథకాన్ని తీసుకొని వచ్చారు. దానికి కేటాయింపులు చేశారు. ఇలాగ అన్ని రంగాల వారికి అందరికీ కూడా అన్ని రంగాల్లోనూ అటు స్వయం ఉపాధిలోనూ, ఇటు వారు చేసే ఉద్యోగంలోనూ, లేదా విద్యలోనూ, స్కిల్ డెవలప్మెంట్లో కానీ, ఆ తర్వాత ఆత్మనిర్భర్లో కానీ, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలన్నా, స్టార్టప్స్ పెట్టాలన్నా, చేసిన ప్రోడక్ట్స్ అమ్మాలన్నా, ఎక్స్పోర్ట్స్ చేయాలన్నా, వీటన్నిటికీ కూడా అనుకూలంగానే ఈ బడ్జెట్ తయారు చేయడం అనేది జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి, అలాగే వివిధ రంగాలకు బడ్జెట్లో జరిగిన కేటాయింపుల గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు యామిని శర్మ గారు. థ్యాంక్ యూ.